హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో జీడిపప్పుతో మనం జీడిపప్పు అచ్చు అదేనండి కాజు చిక్కీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీ అండి. మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే మన పిల్లలకేంటి మనకేంటి పెద్దవారికి చాలా హెల్తీ కదండి. ఫుడ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల వరకు జీడిపప్పులను అయితే చక్కగా దోరగా వేయించేసుకోవాలండి. ఇది మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలండి. కలపటం వల్ల మనకి జీడిపప్పు అనేది అన్ని సైడ్లో ఒకేలాగా అయితే వేగుతాయండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఇవి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదండి. మనం ఏ వంట చేసుకున్నా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేసుకుంటే ఆ రుచే వేరండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. 2 కప్పుల జీడిపప్పుకి 1.5 కప్పు వరకు బెల్లం అయితే తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అనేది చక్కగా మరిగిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకోవాలండి. కడాయిలోకి అయితే ఇది వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అవి మాత్రం వేరైపోతాయి. చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో మనకి. ఇలా సపరేట్ అయిన తర్వాత ఈ పాకం చిక్కబడేంత వరకు కలుపుతూ అయితే మనం దగ్గరికి పాకం అండి. ఇది తీగ పాకం కాదండి, కొంచెం గట్టి పాకం ముదురు పాకం వచ్చేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కొంచెం బుడగలు వస్తుంది అన్నప్పుడు కాస్త యాలకుల పొడి అయితే మనం వేసుకోవాలండి. యాలకుల పొడి వేయటం వల్ల ఏ స్వీట్లోకైనా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇలా మధ్యలో మనకి ఉండ ఎప్పుడైతే వస్తుందో అది పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ ఉండ అయితే రాలేదు, కాస్త అయితే సాగుతూ ఉంది. మరొక 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఉండ కింద అయితే తీగపాకం అయితే వస్తుందండి గట్టిగా అయితే. అలా వచ్చిన వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలి. వీళ్ళు బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ప్లేట్కి అయితే కాస్త నెయ్యి అయితే రాసేసుకోండి. నెయ్యి వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. మనకి చిక్కీ తీసేటప్పుడు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. స్టీల్ ప్లేట్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఇలా ప్లేట్కి నెయ్యి రాసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పాకం అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గంట వరకు 2 గంటల పాటు అలా కదిలించకుండా వదిలేస్తే మనకి చిక్కీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది స్వీట్ షాప్లో దొరికే చిక్కీ లాగే ఉంటుంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది, అలాగే కాజు తినటం వల్ల కూడా మనకి ప్రోటీన్స్ అయితే వస్తాయి కదండి. చక్కగా ఇలా చల్లారిన తర్వాత మనం చాక్తో అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత కాదండి, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడేనండి. ఇలా చాకు మధ్యలోకి వెళ్తుంది అన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా అయినప్పుడు మనకి షేప్ కట్ చేసుకోవడానికి అయితే అవ్వదండి. ఇలా కాస్త వేడిగా ఉందన్నప్పుడే మనకి ఏ షేప్లో అయితే కావాలో ముక్కలు అలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని స్టోర్ చేసుకోవాలండి ఎయిర్ టైట్ కంటైనర్లోకి. ఇది ఒక 15 డేస్ వరకు అస్సలు పాడవదండి. 1 మంత్ అయినా ఉంటుంది. కాకపోతే 15 డేస్కి బెటర్ కదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే పిల్లలకి ఏంటి మనకేంటి చాలా హెల్త్కి మంచిదండి. బ్లడ్ అనేది చాలా ఎక్కువగా త్వరగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.